నమస్కారం, ఎల్లాంటి న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్ల జిల్లాలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, కేటీఆర్ దిష్టి బొమ్మలను దానం చేసిన కాంగ్రెస్ నాయకులు. సిరిసిల్లాలో ఆత్మీయ సమ్మేళనానికి తరలి వెళ్లిన వేములవాడ బీజేపీ శ్రేణులు. శివ కళ్యాణం నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ మహేష్ బాబాసాహెబ్ గీతే. మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ దిష్టి బొమ్మలను దానం చేసిన ముస్తాబాద్ కాంగ్రెస్ నాయకులు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఉనికిని కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ పిలుపు మేరకు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ దిష్టి బొమ్మలు దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు నోరు అదుపులోకి పెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమం మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, జిల్లా కార్యదర్శి కోడం రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఉచ్చిడి బాలరెడ్డి, తలారి నరసింహులు, డైరెక్టర్ సత్తన్న, కొప్పు రమేష్, సడిమేల బాలయ్య, గూడెం బాబు, కొండయ్య, గంతరాజు, తుపాకుల శ్రీనివాస్, మామిళ్ళ ఆంజనేయులు, యూత్ అధ్యక్షులు రంజాన్ నరేష్, మిడిదొడ్డి బాను, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గద్దె దింపే ప్రయత్నం చేస్తామని చెప్పి మీరు జబ్బలు జరుచుకుంటారు కావచ్చు, కానీ మీరు ఏది చేసినా మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పటికైనా జగదీశ్వర్ రెడ్డి మీరు సభాపతికి ముక్కు నేలకు రాసి నేను తప్పు చేసినా అని చెప్పి అదే అసెంబ్లీ ముందట మీరు ముక్కు నేలకు రాయాలని చెప్పి మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కేసీఆర్, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి గారి యొక్క దిష్టిబొమ్మ దానం చేస్తూ ఉన్నాం. మరి ఈ శాసనసభను పెద్ద మనిషిగా నిర్వహిస్తున్నటువంటి గడ్డం ప్రసాద్ గారిపై ఏకవచనంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వానికి వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసే కార్యక్రమాన్ని ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉందని చెప్పి మేము తెలియజేస్తూ మరి ప్రజలే మీకు బుద్ధి చెప్పిండ్రు. మరియు కూడా లాస్ట్ ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొందరి కార్యకర్తలను రక్షించుకుందాం, పార్టీని కాపాడుకుందాం అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే ప్రజలకు ఏమో చేద్దామనే మీ ఆలోచన లేదు. మరి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మీకు ప్రజల బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. 3వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అలివేలు మంగ కళ్యాణంకు పెద్ద ఎత్తున భక్తులు, మహిళలు మంగళారతులు ఓడిబియ్యం తీసుకువచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఓడిబియ్యం సమర్పించారు. స్వామివారి కళ్యాణానికి వస్తు రూపేణ, ధన రూపేణ సమర్పించిన దాతలను ఆలయ కమిటీ చైర్మన్ బాలమల్లు, కమిటీ సభ్యులు కలిసి వారిని శాలువతో సత్కరించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ప్రజాప్రతినిధులు, భక్తులు మొక్కులు చెల్లించుకొని కట్న కానుకలు సమర్పించారు. అనంతరం జనగామ శరత్రావు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ శాశ్వత చైర్మన్ చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు, చైర్మన్ బాలమల్లు, కమిటీ సభ్యులు లింగంపల్లి ఎల్లాగౌడ్, మాజీ సర్పంచ్ సరితా శ్రీనివాసరావు, చిట్నేని అంజన్రావు, జిల్లేల మల్లేష్, బొంపెల్లి సురేందర్రావు, కొండం విష్ణు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నెక్స్ట్ సురేంద్రరావు గారు కూడా మన గూడెం వాస్తవ్యులు, మన ఆలయ కమిటీ గారు సత్కరించాలని కోరుతున్నాం. మొదటి నుంచి కూడా మీరు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. జై శ్రీమన్నారాయణ. ముస్తాబాద్ మండలం గూడెంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 2019 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం చేసినాం. ఇది 7వ బ్రహ్మోత్సవం. ఈరోజు మూడవ రోజు శ్రీదేవి, భూదేవి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ్ అంగరంగ వైభవంగా ఇప్పుడే చేయడం జరిగింది. నిన్న స్వామి అమ్మవార్ల ఎదుర్కొన్న ఉత్సవం, రేపు రథోత్సవం, ఎల్లుండి చక్రస్నానంతో ఈ 5 రోజుల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మరి ఇటు కార్యక్రమంలో భక్తులు, దాతలు, సేవకులు ఇతోధికమైన సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారికి సేవ చేసి వారందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.
గూడెం అంటే వెంకటేశ్వర స్వామి అమ్మవారు కృప బాగుంటుంది. తిరుపతిలో యంత్రం ఇక్కడ అంచులు ఉన్నాయి, చక్రతానాలు ఉన్నాయి. ఆ చక్రతానాలు స్వామివారు స్నానం చేసినాక అందరూ నీళ్లు చల్లుకుంటే తిరుపతి పోయినంత పుణ్యం. అందరూ అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఆస్వాదించగలరని మా యొక్క మనవి. జయ శ్రీమన్నారాయణ. మన గూడెం గ్రామంలో 6వ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. భక్తులు మన గూడెం గ్రామంలో ఎంతో చాలా సంతోషంగా అనిపిస్తున్నది. చాలామంది కూడా మన భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా సమయం కేటాయించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా రావడం జరుగుతుంది. ఈరోజు కళ్యాణం జరుపుకున్నాము. అదేవిధంగా రేపు రథోత్సవం ఉంటుంది, స్వామివారి రథోత్సవం. ఎల్లుండి చక్రస్నానాలు ఉంటాయి. 6వ రోజు చివరి రోజు కాబట్టి ఆ రోజు కార్యక్రమాలు ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా ధన్యవాదాలు. బీఆర్ఎస్ నాయకులకు స్పీకర్ అంటే గౌరవం లేదని ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. టీపీసీసీ పిలుపు మేరకు శాసనసభ స్పీకర్పై అంచిత వ్యాఖ్యలకు నిరసనగా వేములవాడ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ దిష్టి బొమ్మలను దానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉండి రాజ్యాంగబద్ధంగా వివరించాల్సిన వారు స్పీకర్ చెన్ను అవమానపరిచారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు బదనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా జగదీష్ రెడ్డి చేసిన తప్పును ఒప్పుకొని స్పీకర్కు క్షమాపణలు చెప్పి మొక్కుకు నేలకు రాయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అహంకారపూర్తిగా ప్రవర్తిస్తున్న నిదర్శనం. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, ప్రధానంగా కేటీఆర్కు 3 రోజుల క్రితం జగదీశ్వర్ రెడ్డి గారికి వారి బాడీ లాంగ్వేజ్లో నిర్లక్ష్యము, వారు మాట్లాడే మాటల్లో అహంకారపూరితము. గవర్నర్ గారంటే గౌరవం లేదు, అసెంబ్లీ స్పీకర్ గారంటే లెక్కన లేదు, గౌరవ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారంటే ఈర్ష్యాభావు, ద్వేషం. ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజా బావులకు చొచ్చుకుపోతున్న క్రమంలో ఏ విధంగానైనా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పిన లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఓవైపు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమం, అసెంబ్లీ జరుగుతున్న తీరు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు ప్రవేశపెట్టే అవకాశాన్ని నాకు ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీ పక్షాన దానికి తీర్మానాన్ని బలపరిచే అవకాశం వీరేశం గారికి ఇవ్వడం, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారికి మైకు గౌరవ స్పీకర్ గారు ఇస్తే ధన్యవాదాల పైన సబ్జెక్ట్ పైన స్పీకర్ చైర్ను నిలదీస్తూ గడ్డ ప్రసాద్ కుమార్ గారిని అవమానపరిచినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టిబొమ్మను మద్దతు తెలిపినటువంటి రాష్ట్ర వర్గీయ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దిష్టిబొమ్మను రద్దు చేయాల్సిన పిలుపు మేరకు ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో కూడా దళితులకు జరిగిన అవమానాన్ని, దళిత బిడ్డకు జరిగిన అభిమానాన్ని ఇక ముందు ఈ విధంగా చేయకుండా దళిత బిడ్డలకు ఎక్కడ కూడా జరిగినా మేము ఉన్నామనేటువంటి భావన కల్పించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు వారి దిష్టిబొమ్మని ఇక్కడ దగ్ధం చేయడం జరిగింది. ఖబర్దారని చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి చులకనగా మాటలు కానీ హేళనగా మాట్లాడిన ప్రజాస్వామ్య పంతాలు దాటితే తప్పనిసరిగా వారిపైన చట్టపరంగా కూడా చర్య తీసుకుంటామని నిన్నటి రోజు మా గౌరవ ముఖ్యమంత్రి చెప్పినటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి క్షమాపణ చెప్పాల్సింది జగదీశ్వర్ రెడ్డి గారు ముక్క నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందేనమాట. ఈరోజు మేము శాసనసభ సభ్యులు అందరూ కూడా ముక్త కంఠంతో కోరిన వారు ఎక్స్పైల్ చేయమని మన సభ్యత్వాన్ని కేవలం ఈ బడ్జెట్ సమావేశాలకే ఈరోజు వారు సస్పెండ్ చేశారు. మేమైతే ఈ శాసనసభ కాలం మొత్తం కూడా వారు సస్పెండ్ చేయని చెప్పని డిమాండ్ చేసినాం. వారి ప్రవర్తనలో మార్పు రాబోతే లేదు, ఆయనలాగా ఇంకెవరైనా ప్రవర్తిస్తే మాత్రం ఇలాంటి చట్టపరంగా గట్టిగా శిక్ష ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపిల్లి శ్రీధర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ విచ్చేస్తున్న సందర్భంగా వేములవాడ బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపిల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీతో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హాజరవుతున్న కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై సంజయ్ గారి నాయకత్వం వందనాలి సంజయ్ గారి నాయకత్వం వందనాలి బీజేపీ జిందాబాద్ భారత్ మాతా కీ జై भारत माता की ఈరోజు వేములవాడ పట్టణం నుంచి 4వ వార్డు వీధి నుంచి మన ప్రియతమ నాయకుడు సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి బండి సంజయ్ గారి ఆత్మీయ సమ్మేళనానికి పోతున్న సందర్భంగా 4వ వార్డు మహాలక్ష్మి వీధి నుంచి మా కార్యకర్తలందరూ కలిసి బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు అందరూ కలిసి మేము ఆత్మీయ సమ్మేళనానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినటువంటి కేంద్ర మంత్రివర్యులు సంజయ్ కుమార్ గారిని ఆత్మీయ సమ్మేళనానికి సిరిసిల్లలో మునురు కాపు సంఘం సిరిసిల్ల పట్టణంలో జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి వేములవాడ పట్టణం నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం పట్టణ శాఖ ఆధ్వర్యంలో. ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఎంచుకుంటారు ప్రజలు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా మీరే చూస్తారు ప్రజలారా. కాబట్టి మొన్న హర్యానాలో కూడా 10 మున్సిపాలిటీలకు 10 మున్సిపాలిటీలు గెలవడం జరిగింది. అదే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి శాయశక్తుల కృషి చేస్తుంది. కార్యకర్తల బలంతోనే ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీకి బలమని నిర్వహిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న అన్ని నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మా ప్రీతమ నాయకులు పెద్దలు గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ గారు వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున మా పట్టణ శాఖ, రూరల్ శాఖ, అర్బన్ నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున మరి ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొంటున్నటువంటి అన్ని మోర్చాల అధ్యక్షులకు, కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్టి ర్యాలీకి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి వేములవాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆత్మీయ సమ్మేళనంకు వేములవాడ నుంచి పెద్ద ఎత్తున 200 పైచీలకు బైక్లతోటి పెద్ద ఎత్తున ర్యాలీగా వేములవాడ నుంచి తరలి వెళ్లడం జరుగుతుంది. మరి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి సారథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రానున్న 2 మున్సిపల్ జెండాలపై కూడా జెండా ఎగరేయడం లక్ష్యంగా నడుస్తున్న కార్యకర్తల వర్క్ లో ఈరోజు అందులో భాగంగానే ఈరోజు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇది ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న మొత్తం వేములవాడ పట్టణ బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే పార్టీ శ్రేణులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ భారత్ మాతా కీ. రేపటి రోజున వేములవాడ రాజన్నాలయంలో శివ కళ్యాణం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన ఎస్పీ మహేష్ బాబాసాహెబ్ గీతే ఆలయ వినోద్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సామాన్య భక్తులకు శీఘ్రంగా దర్శనమయ్యే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ స్థలాల ఏర్పాట్లు, కళ్యాణ మండపం, గోశాల, ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట టౌన్ సీఐ వీరప్రసాద్, ఎస్పీఎఫ్, పోలీస్ సిబ్బంది, ఆలయ అధికారులు ఉన్నారు.
वर्णो प्रिय लक्ष्मीरात्तत्यां जयतया मासगंधर्यामदे ये टुमारो इधर ये कल्याणम होने वाला है। और जनरली क्या होता है, इधर थोड़ा ज़्यादा अराउंड 50,000 60,000 पॉपुलेशन आने का चांसेस है। इसलिए मैं अभी 8 दिन पहले मैंने यहाँ एज अ न्यू एसपी सिरसिल्ला चार्ज लिया है। तो मैं ये पूरा बंदोबस्त देखने आया था कि पूरा बंदोबस्त चेक करने के बाद हम सही से पूरा बंदोबस्त कर पाए। जो भी इधर लोग आएंगे उनको प्रॉपरली हम दर्शन दे पाए, इसलिए मैं इधर आया था। मैंने पूरा गौशाला विज़िट किया, पूरा टेंपल विज़िट किया, पार्किंग प्लेसेस देखा, एंट्री पॉइंट, एग्ज़िट पॉइंट, वीआईपी लाइन पूरा मैंने अब आज चेक किया। तो उसके अकॉर्डिंग हम प्रॉपरली बंदोबस्त करेंगे, तो जो भी हमारे जो श्रद्धालु आ रहे हैं उनको प्रॉपरली दर्शन मिले। రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బర్రకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004-2005 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఘనంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకచోట చేరి గత అనుభవాలను నెమరు వేసుకున్నారు. 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరినొకరు పలకరించుకొని వారి జీవన స్థితిగతులను పంచుకొని రోజంతా ఆనందంగా గడిపారు. అనంతరం ఆనాటి ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు సన్మానించారు. అనంతరం మెమోంటోలను అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, వెంకటరమణ, రాజ్ బహదూర్, లక్ష్మీనారాయణ, గంగాధర్, పూర్వ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ 10వ తరగతి వరకు మనం చేసేటువంటి దోస్తాన ఏదైతుందో ఇది తల్లి ప్రేమ లాంటిది. మనం 10వ తరగతి చేసే దోస్తాన తల్లి ప్రేమ. తల్లి ప్రేమకు ఇచ్చినటువంటి ప్రేమ ఈ ప్రపంచంలో ఎక్కడో దొరకదు. అందుకే మహాత్ముడు దేవోభవ అన్నారు. మొదటి గురువు అమ్మఒడి, మొదటి గురువు. మరి అలాంటి అమ్మఒడిలో పాఠాలు నేర్చుకొని తండ్రి చూపెట్టినటువంటి దిశలో ఎదిగి గురువులు చెప్పినటువంటి మంచి పాఠాలను విని మేము లైఫ్లో టైంలో అంటే 6 సంవత్సరాలు ప్రైవేట్ లైఫ్, 29 సంవత్సరాలు గవర్నమెంట్ లైఫ్, వెలకట్టలేనటువంటి స్నేహం, అభిమానులు, వెలకట్టలేనటువంటి విద్యార్థులు, వెలకట్టలేనటువంటి శిష్యరత్నాలు వీళ్ళందరూ ఉండగా నాకేం భయం. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. భగవంతుడు ఇచ్చినటువంటి ప్రశాంతమైనటువంటి జీవితం చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా నాకు ఈ ఉపాధ్యాయుల గురువుగా ఈ స్థానాన్ని కల్పించినటువంటి నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి నా గురువులకు, తర్వాత ఇంకా నా స్టాఫ్. అప్పుడు వెంకటరమణ సారు వెళ్ళి బాగా పడితే ఇవాళ సారు ఒక కలెక్టర్గా ఎక్కడో జిల్లాలో ఉండు వీళ్ళ క్లాస్మేట్ నామపూర్ హెడ్ మాస్టర్గా పనిచేసి ఇప్పుడు పెద్ద స్థాయికి కదా సార్. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా రెడ్డబైన గోపి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా పట్టణ కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఆంధ్ర మూలాలున్నాయని పొట్టి శ్రీరాములు పేరు తొలగించారని, ఆ మూలాలున్న ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి పేరిట అనేకం ఉన్నాయని వారి పేర్లను కూడా తొలగిస్తారని సవాలు విసిరారు. సిరిసిల్ల కార్యకర్తలు పోరాట యోధులని, బీఆర్ఎస్ పాలనలో యువరాజు సిరిసిల్లకు వస్తుంటే అడుగడుగునా అడ్డుకొని ప్రజా వ్యతిరేక పాలనపై పెద్ద పోరాటాలు చేశారని, ఆ భయానికే యువరాజు తాను వచ్చే ముందు బీజేపీ కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేసి జైలుకు పంపేటోడని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీతో గెలుపని అన్నారు. అధ్యక్షుడు ఎన్నికల సందర్భంలో జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత ఒక ఆత్మీయ సభలు నిర్వహించి దీని ద్వారా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అతి త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తల దమ్మేంటి, బీజేపీ కార్యకర్తల గెలుపు ఏ విధంగా చూపడానికి ఒక మంచి అవకాశాన్ని తీసుకుని ఆత్మీయ సభలు ఏర్పడుతున్నారు. దాని యొక్క జయంతి కార్యక్రమం పొట్టి శ్రీరాములు గారి యొక్క జయంతి కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ ఆర్య వైశ్యుల వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ. పొట్టి శ్రీరాములు గారు తెలంగాణ వ్యతిరేకి కాదు. ఆయన మద్రాసులో పుట్టినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ను మద్రాసు నుంచి వేరు చేయాలి
చేయాలని చెప్పి ఉద్యమం చేసి అసలు భాష వ్యక్తి తప్ప తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి కాదు, కొట్టిస్తున్నప్పుడు కాదు. ఇవాళ హరిజనులను దేవాలయాలకు రానియని పరిస్థితిలో ఆ కాలంలో హరిజనులందరికీ దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలకినది. మన విషయానికి వస్తే గోపి గ్రూప్ అది బీజేపీ గ్రూప్. ఇక్కడ అందరూ కూడా ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం. ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు చూసింది. నాకు ఇలా పొద్దున్నే నరేంద్ర గారు కలిసింది. ఆల్మోస్ట్ నరేంద్ర గారు పొద్దున్నే కలిసింది. నేను చెప్పిన అన్నా నేను మీ నాయకుడు ఒకటేను మమ్మల్ని మా కార్యకర్తలు గెలిపించమని. నిన్ను మీ నాయకుడు ఒకటేను మమ్మల్ని మాత్రం మా కార్యకర్తలు ప్రజలు గెలిపించారు. అవునా కదా? ఏ పనిచిన కార్యకర్తలు 25 రూపాయలు 50 రూపాయల పేరుతో ఒక్కొక్క కార్యకర్త పెద్ద వీసాలు వేసుకొని 15-20 రోజులు దుమ్ము పనిచేసినారు. పోలింగ్ రోజు ఒక్కొక్క బూత్ దగ్గర కార్యకర్తల సంఖ్య చూస్తే కాంగ్రెస్ ప్రిఫరెన్స్ పేరు బీఆర్ఎస్ అనట్లేదు. ఇక్కడ ఉన్న యువరాజు ఇక్కడ అంటే సిరిసిలో ఉపయోగం రాజన్న సిరిసిలా సమస్య ఉపయోగం. నేను ఏడా మీటింగ్ అని మేము చెప్తాను. ఎందుకంటే ఆ దరిద్ర పాలనలో ఆ కుటుంబ పాలనలో ఇవాళ ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఇవి నాటి వార్తలు. తెలుగు ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.